అయిపోతాడు. తాత్కాలికంగా స్పృహ తప్పిపోవడానికి సిద్ధపడుతున్నాడంటే తననే కోసేస్తున్నా అంత నమ్మకంతో శరీరాన్ని వైద్యుడికి అప్పచెప్పేస్తున్నాడు అంటే యువతల రోగికి ఎంత విశ్వాసమో నా వృత్తి పట్ల నాకు అంత విశ్వాసమో, అంత నిబద్ధత. నేను కూడా అంతే. ఏది ఏమైపోయినా నాకిక్కడ ఏ రాగద్వేషములు లేవు. ఒకసారి నేను శస్త్రచికిత్స మొదలు పెడితే అతను బ్రతకవలసినదే. ఒక ఈశ్వరుడు ఎంత కారుణ్యమూర్తో అంత కారుణ్యంతో ఉంటాను, అంత జాగ్రత్తగా చేస్తాను తప్ప ఇంకొకలా ఉండదు. నా నిబద్ధతకి గుర్తు నేను వేసుకున్న బట్ట. నేను ఇంతకన్నా ఇంకొకలా బట్ట వేసుకున్నా చెయ్యగలను, కానీ వేసుకోను. ఇలాగే వచ్చాను. అంటే ఒక వేషం ఒక నిబద్ధతకి సూచన. ఎంతోమంది ఉండవచ్చు, కానీ ఒక్కొక్క సందర్భంలో ఒక రక్షక భటుడు కనబడ్డాడు అనుకోండి, ఎంత ఊరట మనస్సుకి. ఆయన ఎంత అది కష్టమైన, ఎంత గ్రీష్మ ఋతువు కానివ్వండి, ఎంత వేడి కానివ్వండి, ఆయన ఆ 4 వీధుల కూడలలో నిలబడి ఆ పాదరక్షలు బిగించి కట్టుకోవడంలో చెమట పట్టేస్తున్న, పైన శిరస్త్రాణం పెట్టుకుని ఒక రంగు బట్టలే కట్టుకుని ఆయన అదేగా నిలబడి 4 వైపులా వస్తున్నటువంటి వాహనములను నియంత్రిస్తుంటే ఒకే రకమైన బట్టలు కట్టుకునేటటువంటి అలవాటు ఉన్నటువంటి ఆయన దుస్తుల వంక చూడగానే ఒక గౌరవం, ఒక మర్యాద. ఆయన ఆగండి అని ఒక చిన్న సంకేతాన్ని చూపిస్తే రాగద్వేషాలకి లోను కాంగా నేను ఇంతవాణ్ణి అంతవాణ్ణి నేను ఆగడం ఏమిటి అంటారా? ఎందుకంత కష్టపడుతున్నాడు ఆయన? అందరూ క్షేమంగా ఇల్లు చేరాలని, కాబట్టి ఆగాలి అని ఆగిపోతామా లేదా? ఎందుకని? ఒక్కసారి దుస్తుల వంక చూడగానే ఓ ఆయన అంత పవిత్రమైనటువంటి కర్తవ్య నిర్వహణలో ఉన్నాడు, మనం ఆయన ఆజ్ఞ పాటించాలి. అంతేగాని ఆయన జీతం కన్నా మన జీతం ఎక్కువ, ఆయన ఆస్తి కన్నా మన ఆస్తి ఎక్కువ, ఆయన చదువు కన్నా మన చదువు ఎక్కువ, ఆయన ఉద్యోగం కన్నా మన ఉద్యోగం పెద్దదా, ఆయన ఆగండండం ఏమిటి నేను ఆగడం ఏమిటి అని ఎవడైనా ఆలోచిస్తాడు? ఆ లోకంలో తలకాయ ఉన్నవాడు ఎవడో అటువంటి ఆలోచన చేయడు. ఆగండి అనగానే ఆగిపోతాడు, అది మర్యాద. పైగా అలా ఆగడంలో ఒక సంతోషం. నేను ఒక పౌరుడిగా సామాజిక కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను, నేను నియమాన్ని పాటిస్తున్నానని ఒక సంతోషం. ఒక రాజు ఒక వేషం, ఒక మంత్రి ఒక వేషం, ఒక పవిత్రమైనటువంటి పని చేసేటటువంటి వ్యక్తి ఏదో ఆయన పూజ చేయిస్తున్నారు ఒక వేషం. ఇంట్లో ఉన్నప్పుడే మనమే ఎన్ని వేషాలు. ఒక పూజ చేసుకుంటున్నాం ఒక రకంగా దుస్తులు ధరిస్తాం, ఇంట్లో ప్రశాంతంగా కూర్చున్నాం ఒక రకంగా ధరిస్తాం, పడుకుంటున్నాం ఒక రకంగా ధరిస్తాం. అటువంటప్పుడు ఎవరు ఎటువంటి ఆహార్యంతో ఉండాలో, ఎటువంటి దుస్తులతో ఉండాలో, ఎటువంటి వేషంతో ఉండాలో అలా ఉంటేనే అందంగా ఉంటుంది. రామకృష్ణ పరమహంస ఒక విషయం చెప్తుండేవారు. కొత్తగా రాజ్యసభకి వెళ్ళాడు ఒక పిల్లవాడు తండ్రితో కలిసి. ముందు మంత్రి గారు వచ్చారు, చూసి ఆయనేనా రాజుగారు అన్నాడు. కాదు కాదు రాజుగారు కాదు. సేనాపతి వచ్చాడు, ఆయన రాజు కాదు కాదు కాదు. ఏదో దండనాథుడు వచ్చాడు, ఆయన కాదు కాదు నిజంగా మహారాజు గారు వచ్చారు. ఆ పిల్లవాడు అడగలేదు, తెలిసిపోయింది చూడగానే ఆయనే మహారాజా వారని. ఎందుకని? ఆ వేషం అలా ఉంటుంది. వేషానికి అంటే కట్టుకున్న బట్టకి గౌరవం లేదనుకోకూడదు. కట్టుకున్న బట్టకి ఎంతో గౌరవం ఉంటుంది. మీరు ఎలా కట్టుకున్నారు, ఏ రకంగా కట్టుకున్నారు అన్నది కూడా గౌరవం. 2 ఆత్మస్థైర్యాన్ని, చేస్తున్న పని మీద అంకిత భావాన్ని ఏర్పాటు చేస్తుంది. అందుకని తగిన వేషంబు తను తాను పొగడుకొనమి. ఎప్పుడూ కూడా అందరిలోనూ ఏదో ఒక సుగుణాన్ని చూస్తూ ఉండడం. ఎవరి పేరు చెప్పండి, ఆయన అండి, బా చాలా గొప్పడండి మహానుభావుడు, ఎంత మంచి గుణం ఉందనుకుంటున్నారు అని ఏదో ఒక మంచి గుణం గురించి మాట్లాడుతూ ఉండడం. అది తన దగ్గరకు వచ్చిందనుకోండి నవ్వి ఊరుకోవడం. అంతేకాని 24 గంటలు నేను అంతవాణ్ణి ఇంతవాణ్ణి నేను అది చేశాను ఇది చేశాను అని తనని తాను పొగుడుకోకుండా ఉండగలగడం. ఆత్మస్తుతి, పరనింద ప్రమాదకరమైనటువంటి లక్షణాలు. పైగా మహాభారతంలో ఒక చోట కృష్ణ పరమాత్మ ధర్మరాజు గారితో అన్వయం చేయిస్తాడు కూడా. తనను తాను పొగుడుకోవడం అంటే తను మరణించడంతో సమానం. అందుకని తనను తాను ఎప్పుడూ పొగుడుకోకూడదు.
అలా పొగుడుకోకుండా ఉండేటటువంటి మంచి లక్షణం ఉండడం. నొచ్చియును కీడు వలుకమి, ఎంత మనసు కష్టపడనివ్వండి, అవతల వాళ్ళకి కీడు కలగాలి అనేటటువంటి మాట అనకుండా ఉండగలగడం, వాళ్ళు పాడైపోవాలి అనకుండా ఉండగలగడం. ఎందుకని? తను అంత బాధపడుతున్నాడు, వాళ్ళకి ఆ బాధ కలగాలని తాను ఎందుకు అనాలి? తన బాధకి ఒకవేళ అవతల వాళ్ళు కారణమైతే వాళ్ళది తెలుసుకుని ఇక పైన ఎప్పుడూ అట్లా ఉండకుండా స్నేహభావంతో ఉండాలని కోరుకో. అది ఉదాత్తత. అంతేకాని అవతల వాళ్ళకి బాధ రావాలని మాత్రం కోరవద్దు. కాబట్టి నొచ్చియును కీడు వలుకమి, ఇచ్చి వగవకునికి. ఒకరికి ఒకటి ఇచ్చామనుకోండి, ఏదో సహాయం చేశాం, ఎవరికో ఏదో ఇచ్చాం, ఇచ్చిన దగ్గర నుంచి అయ్యో పర్వాలేదంటారా, ఇచ్చాను అనవసరంగా ఇచ్చానంటారా, ఎక్కువ ఇచ్చానంటారా, అంత అక్కర్లేదంటారా, ఇంత ఇస్తే సరిపోయేదంటారా అని ఇంకా అదే పనిగా దాని గురించి ఆలోచించకూడదు. ఎందుకని అంటే ద్వైపం అని చెప్పి ఓ లక్షణం ఉంటుంది. ప్రపంచంలో ఏ ప్రాణి కూడా చేతితో తీసి నోట్తో పెట్టుకునేటటువంటి అధికారం అన్నీ పొంది ఉండవు. కొన్ని ప్రాణులకే అధికారం. ఒక ఏనుగు ఉందనుకోండి, తిన్నగా వెళ్ళి నోటితో పట్టుకుని తినదు, ముందు తొండంతో పట్టుకుని, తొండం దానికి చెయ్యి, తొండంతో పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది. కోతి ఉందనుకోండి, పట్టుకుని చేత్తోటి నోట్లో పెట్టుకుంటుంది. మనిషి ఉన్నాడనుకోండి, చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటాడు. అంటే తను లోపలికి తీసుకోవాలి అంటే 2 అంచెలు. ఒకరికి ఇచ్చేయాలనుకోండి, ఒకటే అంచె, ఇలా ఇచ్చేయడమే, 2 అంచెలు ఉండవు. నువ్వు ఇచ్చిందేదో అది నీ అభ్యున్నతికి కారణం, నువ్వు తినేసిందేదో అది, నువ్వు పుచ్చేసుకున్నదేదో అది నిజానికి ఇచ్చినదంత గొప్పదేం కాదు. అందుకే పుచ్చుకుంటే 2 అంచెలు, ఇస్తే ఒకటే అంచె. అవి ఉత్తమ సంస్కృతి కలిగినటువంటి ప్రాణులని గుర్తు. అందుకే మనుష్యుడు అంత గొప్ప సంస్కారవంతుడు, అన్ని ప్రాణులలోకి మనుష్యుడు గొప్పవాడు అంటారు. ఎందుకనంటే ఇచ్చేటప్పుడు అలా ఇవ్వడం, పుచ్చుకునేటప్పుడు ఆలోచించి పుచ్చుకోవడం. అయినప్పుడు ఒకరికి ఇచ్చావు అంతే, వదిలిపెట్టేసే ఇంకా అక్కడతోటి. అంతేకాని ఇచ్చినది తక్కువ, దాని గురించి ఇక అదే పనిగా ఆలోచన చేస్తూ ఉండడం, పైగా ఇచ్చిన దానికి వాడు కృతజ్ఞుడై ఉండాలని, కనపడ్డప్పుడల్లా అది గుర్తు చేస్తూ ఉండాలని, మీరు ఇలా నాకు సహాయం చేశారని కోరుకుంటూ ఉండడం, వాళ్ళు చెప్పలేదని బాధపడుతూ ఉండడం, చూసావా వాళ్ళు మళ్ళీ ఎప్పుడూ అనలేదు ఇంకా నాతోటి అని బాధపడుతూ ఉండడం, ఇటువంటివి మంచి లక్షణాలు కావు. ఒకసారి ఒకరికి ఇచ్చిన తరువాత ఇక నేను ఇంత ఇచ్చానని కానీ, అంత ఇచ్చానని కానీ, ఎక్కువ ఇచ్చానా అని కానీ, అంత అక్కర్లేదా అని కానీ బాధపడవలసినటువంటి లక్షణము ఉండరాదు. అంటే ఉండవలసినది ఇచ్చే ముందే ఆలోచించి ఇచ్చిన తర్వాత తృప్తిగా, హాయిగా, సంతోషంగా ఉండవు. అంతేకాని ఇచ్చిన దానికి బాధపడడం నేర్చుకుంటే మనిషి అనేక రకాలుగా పతనమైపోతాడు. కాబట్టి అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. తనకెంత నడవకయున్నా పదము తప్పకుండుట. తనకి ఎంత కష్టమైనా రాని, ఎన్ని ఇబ్బందులైనా కలగని, తాను మాత్రం తాను ప్రవర్తించవలసినటువంటి రీతి నుండి కానీ, తన యొక్క ఆచారము నుండి కానీ, తన యొక్క ధర్మానుష్ఠానము నుండి కానీ జారిపోకుండా నిలబడి ఉండగలగడం. మీరు శ్రీరామాయణాన్ని పరిశీలించండి. రాముడు కానీ సుగ్రీవుడితో చెలిమి చెయ్యకుండా వాలితో చెలిమి చేసి ఉంటే రామాయణంలో సుందరకాండ, యుద్ధకాండ అక్కర్లేదు. ఎందుకని అంటే వాలికి రావణాసురుడికి అపవిత్రమైన సంధి ఉంది. ఆయన ఏది అనుభవించినా వాలికి ఇవ్వాలి, వాలి ఏది అనుభవించినా మళ్ళీ దాన్ని అనుభవించమని రావణుడికి ఇవ్వాలి. వాళ్ళిద్దరి మధ్య సంధి, అంగీకారం. వాలంటే రావణాసురుడికి చాలా భయం. ఎందుకంటే ముప్పు తిప్పలు పెట్టాడు రావణాసురుడిని. వాలి చిటిక వేస్తే సీతమ్మని తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. కానీ వాలే దోషం చేసి ఉన్నాడు. తన తమ్ముడు బ్రతికున్నాడని తెలిసి తమ్ముడైన సుగ్రీవుడి భార్య రుమని తన భార్యగా ఉంచుకున్నవాడు. అయినప్పుడు అటువంటి దోషంతో ప్రవర్తిస్తున్న వాడితో సంధి చేసుకుని నా భార్యని తెచ్చుకోవడం కన్నా ఇంకా ఇప్పుడున్న కష్టమే కాదు, ఇంకా కష్టాలు వచ్చినా ధర్మపథం తప్పను.
అని వాలిని నిగ్రహించి సుగ్రీవుడితో చెలిమి చేసుకున్నాడు. దాని వలన సుందరకాండ యుద్ధకాండ వచ్చాయి. దాని వలన రామచంద్రమూర్తి యొక్క పేరు, రాముడి యొక్క కథ లోకంలో శాశ్వతంగా ఉండిపోయింది. అందుకంది కౌసల్య, వనవాసానికి రాముడు బయలుదేరుతుంటే యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేనచ సవై రాఘవశార్దూల ధర్మస్త్వాం అభిరక్షతు అంది. రామ, ఇంతకాలం నువ్వు ఏ ధర్మాన్ని అనుష్ఠిస్తూ వచ్చావో, ఏ ధర్మాన్ని ఆచరిస్తూ వచ్చావో ఆ ధర్మాన్ని నువ్వు తప్పకుండా అట్లాగే పట్టుకో. దాన్ని ధైర్యంతో పట్టుకో. ఎందుకనంటే అన్నీ కలిసి వచ్చినప్పుడు ధర్మాచరణ చేయడం పెద్ద కష్టం కాకపోవచ్చు, కానీ కాలం వ్యతిరేకమైనప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, నాకు ధర్మం ఏం చేసింది అన్న అనుమానం కలిగినప్పుడు కూడా ధర్మాన్ని విడిచిపెట్టకుండా పట్టుకున్నవాడెవరో వాడి పేరు, వాడి కథ శాశ్వతముగా నిలబడిపోతుంది. యుగాలు దాటిపోయినా వాడి కథ చెప్పుకుంటారు అనడానికి శ్రీరామచంద్రమూర్తి రామాయణ గాథ మనకి ప్రత్యక్ష నిదర్శనాలుగా లోకంలో కనపడుతున్నాయి. కాబట్టి ఇన్ని కష్టాలు రానివ్వండి, తన పదం నుంచి తాను తప్పకుండా నిలబడగలిగినటువంటి లక్షణము ఎవరికి ఉన్నదో అది చాలా చాలా గొప్ప లక్షణం. అంతేకాని కష్టం వచ్చిందనో అవకాశం వచ్చిందనో ధర్మాన్ని త్యాగం చేసేస్తూ ఉండడం, అప్పుడు సిద్ధాంతం అన్న మాటకు అర్థమేముంది? ఏది ఏమైనా కానివ్వండి, నేను నమ్ముకున్నటువంటి సిద్ధాంతాన్ని మాత్రం నేను విడిచిపెట్టకుండా నిలబడతాను అని చెప్పి నిలబడగలగడం గొప్ప. నేను నమ్ముకున్న శాస్త్రాన్ని ఆచరిస్తాను, ధర్మాచరణం చేస్తాను తప్ప కలిసి వచ్చినప్పుడు ధర్మాన్ని వదిలిపెట్టను. ఇది వదిలిపెడితే కలిసి వస్తుందన్నా వదిలిపెట్టను. ఈ ధర్మాన్ని పట్టుకోవడం వల్ల నాకు ఇన్ని కష్టాలు వచ్చాయన్న భావన మనసులో కలిగినా, 10 మందికి ఆ సమయంలో అనిపించినా, అట్లా ఎవరైనా అన్నా నేను ధర్మాన్ని విడిచిపెట్టాను అని ఎంత కష్టం వచ్చినా ధర్మాచరణము మాత్రము తప్పకుండా చెయ్యగలిగినటువంటి వాడు ఉంటాడే, వాడు సమున్నతమైనటువంటి వ్యక్తి. ఆయన నిజంగా మెచ్చుకోదగ్గ వ్యక్తి. ఎవరా వ్యక్తి? ఎవరో కాదు, ధర్మరాజు గారే. ఎన్ని కష్టాలు వచ్చాయి! 12 ఏళ్ళు అరణ్యవాసం అంటే మాటలా? భార్య ద్రౌపదీదేవిని సభలోకి ఈడ్చి తేవడం అంటే, సహనం వహించాడంటే మాటలా? 1 సంవత్సరం అజ్ఞాతవాసం అంటే మాటలా? ఇన్ని కష్టాలు పడి కూడా ధర్మాన్ని తప్పకుండా అనుష్ఠించడం ఎంత గొప్ప విషయం. తనకెంత కష్టం వచ్చినా ఆయన తాను నడవవలసినటువంటి మార్గాన్ని విడిచిపెట్టలేదు. ఒకరికి ఇస్తే ఇచ్చిన దానికి వగవలేదు. ఎంత తనకి బాధ కలిగినా అవతల వాళ్ళని నింద చేసి వాళ్ళు నాశనమైపోవాలన్న మాట మాత్రం తాననలేదు. నిజంగా అటువంటి భావన ఉన్నవాడైతే ఘోషయాత్ర సమయంలో దుర్యోధనుడు ఏమైపోతే నాకేమిటని వదిలియచ్చు, కానీ అలా అనలేదు. అటువంటి వాడు తనను తాను ఎప్పుడూ పొగుడుకునేటటువంటి లక్షణం ఉన్నవాడు కాడు. ఎప్పుడు పొగిడినా కృష్ణ పరమాత్మని పొగుడుతాడు, పెద్దలని పొగుడుతాడు. ఈ అందరిలోనూ ఏదో ఒక మంచి గుణాన్ని చూసి ఆ గుణాన్ని ప్రస్తుతి చేస్తాడు, వారికి నమస్కారం అంటాడు. అంతేకాని అనవసరంగా అదే పనిగా అవతల వాళ్ళల్లో ఏదో ఒక గుణాన్ని చూసి విమర్శించడం అలవాటు లేనివాడు. ఎవరి పేరు చెప్పండి, ఏదో వాళ్ళల్లో ఉన్న లోపం చెప్పడం, వాళ్ళని విమర్శిస్తూ ఉండడం. వాళ్ళు మరి చేసిన మంచి పనులు, వాళ్ళకున్న మంచి గుణాలు ఒక్కటి కూడా లేవా అంటే నాకు కనపడలేదనాలి అంతే. అప్పుడు అంతేగాని అసలు అవతల వారిలో ఒక్క మంచి గుణం లేకుండా ఎలా ఉంటారు? తప్పకుండా ఉంటాయి ఏదో మంచి గుణం. ఆ లక్షణం నీకుంటే అవతల వారి మంచి గుణం ముందు జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది. ముందు జ్ఞాపకానికి వస్తే అవతల వారు కాదు, మనం శాంతంగా ఉంటాం, మనం ప్రశాంతంగా ఉంటాం. 2 కోపం రాకుండా ఉంటుంది. అందరితోటి స్నేహభావనతో ఉండగలం, అందరితోనూ కపటం లేకుండా ఎంతో ప్రేమభావనతో ప్రవర్తించగలం. అందుకే తనను తాను పొగుడుకోడు, అందరినీ పొగుడుతాడు. ఎందుకని అంటే అందరి యందు మంచి గుణాలు కనపడుతూ ఉంటాయి. తనను తాను పొగుడుకోవడం గొప్పకి ఏముంది కనుక అనిపించిన నాడు పొగుడుకోడు. అందుకని బలవంతంగా నిగ్రహించుకుని ఇంత గొప్పవాడిని కానీ పొగుడుకోకూడదని ఒగ్గపట్టి పొగుడుకోకుండా ఉండడం కాదు. పొగుడుకోవడానికి నేనెంతటి వాడిని పొగుడుకోను అని పొగుడుకోకుండా ఉన్నవాడు ఉంటాడే, ఆయన గొప్పవాడు. నేను ఒక సభకి వెళ్ళాను ఒకప్పుడు. వెళితే చాలా లబ్ధప్రతిష్ఠుడైనటువంటి వ్యక్తి ఆయన నా పక్కన కూర్చుని ఉన్నారు.
ఆయన ఆ రోజు కొన్ని పాటలు పాడాలి. ఆయన దగ్గరికి వచ్చి సభా నిర్వాహకులు అన్నారు, అయ్యా మీరు కొంచెం మీ వివరాలు ఈయనకి ఇవ్వండి, పరిచయంలో చెప్తారు అంటే అన్ని బిరుదులు, మీరు చేసినటువంటి మహత్తరమైన విషయాలు, మీరు చేసిన గొప్ప గొప్ప కచేరీలు, మీరు ఎంతకాలం ఈ కర్ణాటక సంగీతం అభ్యాసం చేశారు, ఇవి అందరికీ అంత బాగా తెలియకపోవచ్చు, అందుకని ఒక్కసారి మీరు చెప్తే ఈయన రాసుకుని చెప్తాడండి అన్నారు. అంటే ఆయన అన్నారు, ఏమిటి చెప్తారు నా గురించి చెప్పడానికి నాకే ఏమీ తెలియదు, ఇంకా నేను మీకేం చెప్పను, ఒక్క వాక్యం చెప్పండి చాలు. త్యాగరాజస్వామి వారి కీర్తనలు, శ్యామశాస్త్రి గారి కీర్తనలు, దీక్షితారి గారి కీర్తనలు ఈ జన్మలో పాడుకునే అదృష్టాన్ని పొందినటువంటి భాగ్యశాలి అని చెప్పండి చాలు, అంతకన్నా ఇంకేం అక్కర్లా. ఈయన పేరిది, ఈయన అటువంటి వాగ్గేయకారులు, అటువంటి మహాపురుషుల యొక్క కీర్తనలు కొన్ని పాడుకోవడానికి జీవితంలో అదృష్టం పొందిన వ్యక్తి అని చెప్పండి. అది నాకు ఉన్న గొప్ప అదృష్టం, అదొక్కటే. అది వారి కీర్తనలు పాడుకోవడం నా అదృష్టం, అంతకన్నా నా గురించి చెప్పడానికి ఏం లేదన్నారు. నాకు నిజంగా ఎంత ఆశ్చర్యం వేసిందో, ఇది కదా విదురుడు చెప్పింది అనిపించింది. కొందరి యొక్క పరిస్థితి అట్లా ఉంటుంది. ఆ పొగడడాలు, పొగిడించుకోవడాలు ఇవన్నీ వాళ్ళు అంత ఇష్టపడరు. అది ఎందుచేత అంటే యథార్థంగా వాళ్ళల్లో ఒక భావన ఉంటుంది, మనం ఎంత వాళ్ళం కనుక ఇవన్నీ కోరుకోవడానికి. అది చాలా గొప్ప విషయం కదా, అసలు విద్య వలన రావలసిన వినయమే అది. కాబట్టి ఇవన్నీ ఉన్నవాడు ధర్మరాజు. అటువంటి గుణములు ఎక్కడున్నాయో అక్కడ ధర్మం ఉన్నదని గుర్తు. అవే కదా ప్రవర్తనకు మంచి చేసేవి, నడవడికి ఒప్పు చేయు, ఆ నడవడి ధర్మం. అటువంటి ధర్మరాజుని చూసిన తర్వాత నీకు ఆయన రాజ్యభాగం ఆయనకి ఇచ్చేయాలని నీకు ఎందుకు అనిపించట్లేదయా? ఇన్ని మంచి గుణములు కలిగినటువంటి వాడు, అటువంటి వాడు కాలంలో ప్రవర్తిస్తున్న కొద్దీ ఆ గుణములు ఆచరణలోకి వస్తుంటాయి. కాబట్టి ఆయన కీర్తి ఇంకా 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 పెరుగుతూ ఉంటుంది. ఆ గుణములు లేకపోతే కాలంలో నడవడి ఏం చేస్తుందంటే పట్టి కిందకి లాగేస్తుంది. రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్తుండేవారు. ఒక ఉడుము ఒకటి ఉండేది. ఆ ఉడుము మూతికి ఏదో తేనె రాస్తే అది ఇంకా ముందు తేనె ఉందనుకుని ఆ తేనె నాకుతూ గోడ నిలువుగా ఎక్కేది, బల్లి ఎక్కినట్టు. కొంతమంది పిల్లలు చూశారు, ఇది భలే ఎక్కుతుందిరా ఈ ఉడుము అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే చాలా పెద్ద రాయి ఒకటి దాన్ని తోకకి కట్టారు. ఆ ఉడుము ఏం చేసేదంటే 4 అడుగులు ఎక్కేది, వెనక తోకకి రాయి ఉంది కదా, పెద్ద రాయి 4 అడుగులు ఎక్కేటప్పటికి కింద పడిపోయేది. 4 అడుగులు ఎక్కా కింద పడిపోను. దాని తోకకి రాయి ఉంది, అది లాగేస్తోందన్న విషయం దానికి తెలియదు. తనని తాను పొగుడుకోవడం అలవాటు పడిపోయిన వాడు, ఎప్పుడూ తనలో తానే గొప్పతనాన్ని చూసుకోగలిగిన వాడు, ఎవరిలోనూ గొప్పతనం కనపడని వాడు, తోకకి రాయి కట్టుకున్నటువంటి ఉడువు లాంటి వాడు పైకి ఎక్కగలడు అంటుండేవారు. అట్లా బలహీనమైనటువంటి లక్షణము కాకుండా మంచి లక్షణములు కలిగినటువంటి వాడు జీవితంలో కాలాన్ని గడుపుతున్నప్పుడు, ఆయన ప్రవర్తిస్తున్నప్పుడు ఆ ప్రవర్తన చేత ఆయన మరింత కీర్తిని సముపార్జించుకుంటాడు. ఎందరికో ఆయన ఉపకారం చెయ్యగలిగిన వాడవుతాడు, ప్రభావితుల్ని చెయ్యగలిగిన వాడవుతాడు. అటువంటి స్థితిని పొందాలి అంటే ఇటువంటి గుణములు ఉండాలి కదా ధృతరాష్ట్ర మహారాజా అని విదురుడు అంత అందంగా లోపల ధర్మరాజు గురించి మాట్లాడుతూ పైకి అందరూ అలవరుచుకోవలసినటువంటి మంచి గుణములను గురించి ప్రస్తావన చేశాడు. ఆయనే అంటాడు, వెలది, జూదంబు, పానంబు, వేట, పలుకు ప్రల్లదనంబును, దండంబు పరుసదనము, సొమ్ము నిష్ప్రయోజనముగ వమ్ముసేత అనుడు సప్త వ్యసనముల చనదు తగులా. ఇందులో ప్రధానంగా తెలుసుకోవలసినటువంటి విషయం నిజానికి ఏది అంటే వ్యసనము అన్న మాటే. ఎందుకని అంటే మిగిలినవన్నీ కూడా పెద్ద విశేషంగా వర్ణించి చెప్పవలసినవి, వివరించి చెప్పవలసినవి కావు. వాటి పేరు చెప్పేటప్పటికే వాటి గురించి అందరికీ అర్థమయ్యే విషయాలే అందులో ఉన్నాయి. చెప్పవలసినది ఏది అంటే వ్యసనము అన్న మాట గురించే బాగా తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. వ్యసనము అన్న పేరు దేనికి వస్తుంది అంటే ఒక్కసారి దీని రుచి చూద్దాం, ఒకసారి దీన్ని అనుభవిద్దాం అని ఏ నిషిద్ధ కర్మ, ఏది శాస్త్రము వద్దు అని చెప్పిందో
అటువంటి దాని జోలికి వెడితే నన్ను నేను నిగ్రహించుకోగలను, ఏం పర్వాలేదు, ఈ ఒక్కసారి తప్ప ఇంకెప్పుడూ నేను ఇటువంటి తప్పు చెయ్యను అని తనకి తాను ఎంత సర్ది చెప్పుకొని ఒక్కసారి ఆ తప్పు చేద్దామని ప్రయత్నం చేసినా, ఒకసారి ముట్టుకున్న తర్వాత, ఒకసారి ఆ తప్పు చేసిన తర్వాత ఇక ఆఖరి ఊపిరి వరకు నువ్వు తప్పించుకోలేవు. అది నిన్ను లాగేస్తూనే ఉంటుంది. ముట్టుకుంటే ఆ ఆకర్షణ అంతే, ఆ అనుభవం, ఆ దాని వలన కలిగేటటువంటి ఆ లక్షణం ఎంత గొప్పది అంటే అది వ్యసనమైపోతుంది. వ్యసనమైపోయిందని గుర్తేమి, జీవితంలో అదే అనుష్ఠానంలోకి వచ్చేస్తుంది. దాని వలన ఇక ఎంత అపకీర్తి రావాలో, మనిషి ఎంత భ్రష్టుడైపోవాలో అంత భ్రష్టుడు అయిపోతాడు. వెలది లోకంలో కామము ధర్మము చేత ముడిపడడం కోసమని చెప్పి పరమేశ్వరుడు రెండుగా విభాగం చేశాడు, స్త్రీ పురుషులు అని. అది ఎక్కడ వరకో అక్కడ వరకే. ఆ కామము ధర్మముతో ముడిపడడం కోసం స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ, అందుకు వివాహ వ్యవస్థ వచ్చింది. ఆ వివాహ వ్యవస్థలో తన కామము ఎంతసేపు తన భార్య యందు మాత్రమే ఉండాలి. నివర్తయమనో మత్త స్వజనే క్రియతాం మనః అంటుంది సీతమ్మ. తన ధర్మపత్ని యందు తనకు అనురక్తి ఉండడం ఎంత మాత్రమూ దోషం కాదు. కానీ అదే కామము అన్య స్త్రీ యందు కానీ ప్రబలితే పరమ ప్రమాదహేతువు. ఇక దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అందుకే పరస్త్రీ సంగదోషైన బహవో మరణంగతాహ, దాని వలన చిట్ట చివరి పర్యవసానం ఏమిటి అంటే అర్ధంతర మరణమే. కాబట్టి ధర్మబద్ధము కాని స్త్రీ వ్యసనము, జూదంబు, ధర్మబద్ధమై సంసారంలో వివాహంలో భార్యాభర్తలుగా ప్రవర్తించడం అనేటటువంటిది ఉదాత్తం. ఆమె ధర్మపత్ని, ఆమె పక్కన ఉపకరణం, లోకంలో వృద్ధిలోకి రావడానికి అది కారణం తప్ప మనసు అన్యమైనటువంటి భావనలతో అన్య స్త్రీల యందు ప్రవేశించకుండా ఉండేటట్టుగా నిగ్రహించుకోవడం ఎవరికి వారికి చేత కావాలి. అందుకే ఒక మాట అంటుంటారు, ఇత్తడి గిన్నెలో పోసుకు తాగినా, మట్టి పిడతలో పోసుకు తాగినా, బంగారు పాత్రలో పోసుకు తాగినా, వెండి పాత్రలో పోసుకు తాగినా పాయసం మాత్రం ఒక రుచితోనే ఉంటుంది. పాయసమే రుచి చూడాలనుకున్న వాడికి తనకి జీవితంలో దొరికిన పాత్ర చాలు, పాయసం లభించడానికి ఆ పాత్ర కారణమైంది. అంతకన్నా గతి తప్పిన వాడికి, దాటకూడని గీత దాటిపోయిన వాడికి పాత్రలు అనేకముల ఎందున్న పాయసం తాగాలి. తాగుతున్న పాయసం ఒకటే. అనేక పాత్రల కోసం ప్రయత్నించడంలో వాడు పతనం అయిపోతాడు. ఇంతకన్నా చెప్పడం నాకు సాధ్యం కాదు. కాబట్టి వెలది, ధర్మబద్ధము కాని స్త్రీ సంబంధము, జూదంబు, ఇక దాని గురించి చెప్పడానికి ఏముంటుంది, దాని గురించి వర్ణించడానికి ఏముంటుంది, అందరికీ తెలుసున్న విషయాలే. పానంబు, పరమేశ్వరుడు ఇచ్చినటువంటి స్థిమితం తప్పిపోయేటట్టు, స్పృహ పోయేటట్టు, ఆలోచన పోయేటట్టు, వికృతమైన ఆలోచనలు వచ్చేటట్టు, వెర్రికేకలేసేటట్టు, మురుగుడు కాలువ పక్కన పడిపోయాడో, రహదారి మీద పడిపోయాడో, ఎండలో పడిపోయాడో, ఎక్కడ పడిపోయాడో, భార్యాబిడ్డలు ఏమి ఏడుస్తున్నారో, ఇంటి దగ్గర ఎవరు ఎదురు చూస్తున్నారో, తల్లో తండ్రో ఎవరు ఎదురు చూస్తున్నారో తెలియకుండా తూలుతూ తేలుతూ ఇంటికెళ్ళి తలుపు కొట్టి తన కోసం కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్న భార్య అన్నం తిందో లేదో కూడా చూడకుండా అనుచితంగా ప్రవర్తించడం ఏమిటి? రాక్షసుణ్ణి చూసినట్టు పిల్లలు చూసి భయపడి బెంగ పెట్టుకుని తలుపు చాట్న గోడ చాట్న నక్కడం ఏమిటి? ఏమిటి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి? మనిషి యందు కొంతకాలం పాటు కల్పించగలిగి మనిషిని రాక్షసుణ్ణి చెయ్యగలిగిన పదార్థాన్ని డబ్బిచ్చి కొనుక్కుని సేవించడం అంటే అది లేకుండా నేను బ్రతకలేకపోతున్నాను అన్నది వ్యసనం కాకపోతే ఏమవుతుంది? కాబట్టి పానంబు, వేట. వేట అంటే ఏదో అరణ్యంలోకి వెళ్ళి ప్రాణుల్ని చంపాలని అనుకోక్కర్లేదు. పూర్వం అంటే ఎందుకు వెళ్ళేవారు అంటే రాజులు క్రూర మృగాల సంఖ్య పెరిగిపోతే సాధు మృగాల్ని ఊళ్ళల్లోకి వచ్చి చంపేస్తుంటే క్రూర మృగముల సంఖ్య తగ్గించడానికి వెళ్ళేవారు. వాళ్ళకి ఆ సమర్థత ఉండేది కాబట్టి. ఇప్పుడు వేట అంటే బహుశా ఏమని అన్వయం చేయవలసి ఉంటుంది అంటే ఎప్పుడూ కూడా ఎవరినో బాధ పెట్టి తాను సంతోషపడుతూ ఉండడం. ఓ మాట అన్నాం,
ఆయన బాధపడ్డాడు అనుకోండి, సంతోషం. అవతల వారు బాధపడితే తాను సంతోషపడుతూ ఉండడం, అవతల వారు చిన్నపిల్లాడు వాడిని ఏదో చేయడం, వాడు బాధపడుతుంటే వాడు ఏడుస్తుంటే ఈయన సంతోషిస్తూ ఉండడం. అది క్రమంగా ఏమవుతుందంటే అలా నిలబడతాడు, చెట్టు కొమ్మ విరిచేస్తాడు, ఆకు తుంపేస్తాడు, ఓ మొగ్గ గిల్లేస్తాడు. ఎందుకు అంటే ఏదో ఒకటి గిల్లేయాలి, ఏదో ఒకటి కొరికేయాలి, ఏదో ఒకటి నాశనం చేసేయాలి, నలిపేయాలి, పాడు చేసేయాలి, తొక్కేయాలి. లేకపోతే ఆ రహదారి మీద నించుని ఏమిటో కాలుతో రాళ్ళన్నీ తంతూ ఉంటాడు. ఎందుకది అది అది అలా వెళ్ళడంలో ఎవరికైనా తగిలితే అంటే ఏమిటో అలా తంతూ ఉంటాడు, లేకపోతే అన్నీ పీకుతూ ఉంటాడు, తుంపుతూ ఉంటాడు, లేకపోతే ఎవరినో ఏదో అంటుంటాడు, ఎవరి గురించో ప్రస్తావన చేసి వాళ్ళనేదో నింద చేస్తూ ఉంటాడు. అంటే ఎప్పుడూ ఎవరినో తక్కువ చేయాలి, ఏదో హింస చేస్తూ ఉండాలి. ఆ హింస చేస్తే కానీ సంతోషం ఉండదు. అది ఎంత ప్రమాదకరమైన మనస్తత్వం. ఇతరుడు సంతోషపడితే తాను సంతోషించడం, ఇతరుల సంతోషం చూసి తాను సంతోషించగలగడం మనిషిగా బ్రతుకుతున్నాడు అనడానికి గుర్తు. అంతేకాని ఇతరులని బాధ పెట్టి ఇతరులు బాధపడుతుంటే తాను సంతోషించడం పైశాచికమైనటువంటి లక్షణం. ఎవరికి వారు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. అటువంటిది మనసులో ఉన్న ఎంత జాగ్రత్తగా తొలగించేసుకోవాలో తప్ప అటువంటి వాటిని కించిత్ కూడా పెంచి పోషించరాదు. అటువంటి నీతిని మనకి విదురుడు చెప్తున్నాడు. కాబట్టి పలుకు ప్రలదనంబును, మాట యందు కాఠిన్యం. ఆ మాట మాట్లాడేటప్పుడు ప్రేమతో మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు, పరమ కఠినంగా మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. మంచి విషయమే మాట్లాడినా అందులో కూడా అక్కర్లేని కాఠిన్యాన్నో అక్కర్లేని విషయాన్నో ఎత్తి పట్టుకుని అల్లరి చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. లోకంలో రకరకాల పోకడలు ఉంటాయి. అందులో పలుకు ప్రలదనంబు, అస్తమానం మాట చాలా కఠినంగా ఉండడం. రేపు మీ అందరూ 8 గంటలకు వస్తారని నేను అనుకుంటున్నాను, మనందరం కలిసి రేపు ఈ మంచి పని చేద్దాం అండం వేరు. రేపు మీ అందరూ 8 గంటలకు వస్తారని నమ్ముతున్నాను, కానీ అందరూ వస్తారని నాకు నమ్మకం లేదు. ఎందుకంటే 10 అయిన తర్వాత నేను దీనివల్ల రాలేకపోయాను దానివల్ల రాలేకపోయాను అని చెప్పేసి నాకు అక్కడి నుంచి చెప్తే నేను ఒక్కడిని ఈ పని చేయడానికి వచ్చి చేసేస్తానని మాత్రం మీరు అందరూ అనుకోవద్దు. మీలో వచ్చేవాళ్ళు ఎవరో రాని వాళ్ళు ఎవరో ఇప్పుడే చెప్పేసేయండి. ఆ తర్వాత నేను అన్నానని మీరు బాధపడే ఉపయోగం లేదు అని అసలు మాట్లాడడంలోనే కాఠిన్యం. అది ఏమిటో కొంతమంది ఒకే విషయాన్ని ఒకరు చెప్తే అబ్బా ఎంత బాగా చెప్పారనిపిస్తుంది, ఎంత మెత్తగా చక్కగా చెప్తారు. ఒక్కొక్కడు చాలా మెత్తటి విషయాన్ని అంత కఠినంగా చెప్తాడు. ఆ మాట యందు కాఠిన్యము అలవాటు ఉండకూడదు. మాట పరమేశ్వరుడు ఇచ్చినటువంటి గొప్ప వరం. 84 లక్షల జీవరాశులలో మనుష్యునికి తప్ప మాట అన్నది ఎవ్వరికీ లేదు. లేనప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో, ఆ మాటల చేత ఎంతమందితో స్నేహాన్ని ఏర్పాటు చేసుకోవాలో తెలుసుకుని ఉండాలి. అందుకని పలుకు ప్రలదనంబును దండంబు పరుసోదనము. తప్పు చేస్తే పెద్దలు శిక్షిస్తారు. ఎందుకని అంటే ఆ శిక్ష వలన ఇంకెప్పుడు ఆ తప్పు చేయకుండా ఉంటాడు అని. మనం కూడా చూస్తుంటాంగా, సమాజంలో ఏదైనా నేరం చేస్తే న్యాయస్థానం శిక్ష వేస్తుంది. ఎందుకని అంటే అతను అటువంటి నేరం చేయకుండా ఉండాలి అని. అతనిలో ఒక మార్పు రావాలి. అరే ఇంత శిక్ష పడిందే, ఇంకెప్పుడు నేను ఇటువంటి దోషం చేయకూడదు అనేటటువంటి భావన కలగాలన్న ఉద్దేశ్యంతో వేసింది. అందుకే పరిస్థితులను గమనించి ఇంత శిక్షయే వేస్తున్నాం అంటారు. అది నేరము కన్నా శిక్ష చాలా పెద్దదైపోయింది అనుకోండి, అప్పుడు అవతల వ్యక్తిలో ఒక రకమైనటువంటి కరుకుతనం, మనిషిలో ఒక రకమైనటువంటి ఉద్వేగం, పగ, ఇటువంటివి పెరుగుతాయి. అందుకే ఎప్పుడూ కూడా శిక్ష అనేటటువంటిది చేసిన నేరాన్ని, నేరం యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వేయవలసి ఉంటుంది తప్ప తద్భిన్నంగా ఉండడానికి వీల్లేదు సుమా అంటాడు విదురుడు. కాబట్టి దండంబు పరుసోదనము, సొమ్ము నిష్ప్రయోజనముగా వమ్ము సేత. చేతిలో ద్రవ్యం ఉంది, ఆ ద్రవ్యాన్ని ఉపయోగించు, దాన్ని ఖర్చు పెట్టవలసిందే. ద్రవ్యాన్ని ఖర్చు పెడితేనే కదా ఏదైనా ప్రయోజనం సిద్ధించేది. ఖర్చు పెట్టవలసిందే. మనిషి తనకి తాను ఖర్చు పెట్టుకోవలసిన దానికన్నా చాలా తక్కువగా ఖర్చు పెట్టుకొని తన కోసం తాను ఎంత ఖర్చు పెట్టుకోవాలో అంత ఖర్చు పెట్టుకోనివాడు తనకి తాను ద్రోహం చేసుకున్నవాడు.
తాను ఎంత ఖర్చు పెట్టుకోవాలో అంతకన్నా చాలా ఎక్కువ ఖర్చు పెట్టేసిన వాడు భవిష్యత్ తరాలకి ద్రోహం చేసినవాడు. అది వాళ్ళకందవలసింది, ఈయన తినేసాడు. కాబట్టి సొమ్ము నిష్ప్రయోజనముగా వమ్ముసేత, ఏ ప్రయోజనం లేకుండా నిష్కారణంగా సొమ్ము నిరర్ధకంగా ఖర్చు చేసాడు. అంటే అదొక వ్యసనం. అదేదో వీపు మీద కొట్టేసినట్టు. జేబులో 50 రూపాయలు ఉంటే ఇక ఒళ్ళు తెలియని స్థితి. ఎంత అహంకారం! అది అయిపోవాలి. అవి అయిపోయే వరకు కూర్చోలేడు. ఏదో ఒకటి అవసరం ఉన్నా లేకపోయినా వెళ్ళిపోయి ఏదో ఒకటి చేసి అలా 50 రూపాయలు అవి అయిపోయాయి. అమ్మయ్య, రోగం తగ్గిపోయిన వాడు ఎంత ప్రశాంతంగా ఉంటాడో, ఆ డబ్బులు అయిపోగానే ఎంత ప్రశాంతంగా ఉంటాడు. అదొక వ్యసనం. అదేమిటి, ఇవాళ నీకేం అవసరం లేకపోవచ్చు, రేపేమైనా అవసరం రావచ్చు కదా. ఇప్పుడు నీకేం అవసరం లేదు, అంత హఠాత్తుగా నువ్వు అవి జేబులో పెట్టేసుకుని వెళ్ళిపోయి ఏదో ఒకటి చేసేసి వచ్చేయవలసినంత అవసరం ఏముంది? ఉంచు, రేపేమైనా అవసరం ఉంటే వాడుకో. అట్లా కాదు, ఇవాళ ఉన్నాయి 10 రూపాయలు, ఉండడానికి వీల్లేదు, దాన్ని ఖర్చు పెట్టేయవలసిందే. అది మంచి పద్ధతి కాదు సుమా, అట్లా మనిషి బ్రతకకూడదు సుమా అని చెప్తున్నాడు విదురుడు. కాబట్టి సొమ్ము నిష్ప్రయోజనముగా వమ్ముసేత, అది అలా అలవాటైపోయింది అనుకోండి, దుబారా అంటారు. చూడండి, ఊరికే అవసరమైన దానికన్నా ఎక్కువగా ఏది చేసినా దోషమే. ఇది ఈ మధ్య కాలంలో ఈ పోకడ విమర్శించాలన్నది నా ఉద్దేశ్యం కాదు, కానీ ఎక్కడ ఎక్కువ బాగా కనపడుతోంది అంటే, ఒక్క వివాహం జరిగితే 200 రకాలైనటువంటి పదార్థములను వండించి పెట్టడం. 200 పదార్థములతో భోజనం చేసేవాడు ఈ లోకంలో ఎవరూ ఉండడు. భోజనం అనేటటువంటిది కడుపు నిండడానికి సాత్విక పదార్థాలతో చక్కగా ఎలా పెట్టాలో అలా పెడితే చాలు. అంతేకాని నీకున్నటువంటి ఐశ్వర్యాన్ని ఇటువంటి అనవసరపు ప్రదర్శనల కోసం ఖర్చు పెట్టడం చాలా దారుణమైన విషయం కదా. 200 ఆధరవులు వండించి పెట్టడం ఏమిటి? తాను పళ్ళెం చేత్తో పట్టుకుని ఈ 200 ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడున్నాయి, తను ఏం తినచ్చు నిర్ణయించుకోవడానికి ఒకటో పొయ్యి దగ్గర నుంచి 200వ పొయ్యి వరకో లేకపోతే గిన్నె వరకో తిరిగి వచ్చాక నాకు అది నచ్చింది, అది ఎక్కడుందంటే 173వ గిన్నె, 36వ గిన్నె, 26వ పొయ్య, తను తాగుదాం అనుకున్న పళ్ళరసానికి ఇంకా ఎంత దూరం మళ్ళీ ప్రయాణం చేసి వెళ్ళాలి, ఈలోగా నిలబడ్డ వాళ్ళు ఎవరి మోచెయ్యో తగిలి తన చేతిలో పళ్ళెం కింద పడిపోదు కదా. ఇన్ని ఆలోచించి వాడు తిరిగి తెచ్చుకుని తినడానికి వాడికి 2.5 గంటలో 3 గంటలో, వాడికి సమయము వృధా. ఎన్ని పెట్టాడో గుర్తుండదు. తిరగలేనివాడు తను తినవలసింది వదిలేస్తాడు, అక్కర్లేని ఎదురుగుండా ఏది కనపడితే అది తినేస్తాడు. ఆఖరికి మిగిలిపోయింది ఏం చేయాలి? ఆకలితో ఉన్నవాళ్ళు, అన్నం కోసం ఆర్తితో ఉన్నవాళ్ళు ఎందరో ఉన్నారు. ఇదంతా పట్టుకెళ్ళి పెంటపోగులో పొయ్యడం అనేటటువంటిది ఎంత దారుణమైనటువంటి విషయం. ఇవి సొమ్ము నిష్ప్రయోజనముగా వమ్ముసేత. భోజనం పెట్టద్దని ఎవ్వరందరూ, పెట్టు, కానీ భోజనం పెట్టేటప్పుడు దానికి ఒక పద్ధతి ఉండాలి. అంతేగాని భోజనం చేయడానికి అన్ని ఆధారములతో ఎవరూ తినరు. ఎందుకు దాని విషయంలో అంత పట్టింపు? దేనికి అంత మరీ అర్థం లేనటువంటి ఆ ప్రదర్శన ఏమిటి? అటువంటివి లేకుండా ఉండడం. ఆ సొమ్ము పెళ్లి చేసుకోవడానికి కష్టపడుతున్న వేరొక వ్యక్తి సహాయానికి నువ్వు అందించగలిగితే ఆ సార్థక్యం కదా. అలాగని నిన్నేమి మరీ చాలా నిరాడంబరంగా చేసేసుకోమని కూడా చెప్పట్లేదు. భోజనం ఎలా పెడతావు అలా పెట్టు. పోనీ నీ కూతురు పెళ్ళి, నీ కొడుకు పెళ్ళి పెట్టాలని పెట్టు, అది మంచిదే. 200 ఎందుకు? అన్నొద్దు, తగ్గించు. భోజనం ఎలా పెడతారో అలా పెట్టు. ఈ ద్రవ్యం ఉందే, ఈ ద్రవ్యం పట్టుకెళ్ళి అన్నం లేక ఉన్న వాళ్ళకి వాళ్ళు తింటారు. ఈ ద్రవ్యం పట్టుకెళ్ళి పెళ్ళి అవక బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెళ్లి చేసుకుంటారు. పెళ్ళి నిశ్చయమయ్యి కళ్యాణ మంటపంలో ఎలా చేసుకోవాలి అని అద్దె కట్టలేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పాపం ఉపకారం చేయి, వాళ్ళు నిలబడతారు. అంతేకాని నిష్ప్రయోజనముగా సొమ్ము ఖర్చు పెట్టడం అనేటటువంటి అలవాటు ఒకసారి చేసేసుకుంటే ఇంకా అదే అలవాటు అయిపోతుంది. అది నిన్ను లాగేస్తుంది. ఒకసారి లాగేశాక ఇక చేసేదే ఉండదు. సముద్రపుటొడ్డున
జాగ్రత్తగా నువ్వు ఉన్నంతసేపే సముద్రం నా కాళ్ళు కడుగుతోంది కదా అని అహంకరించి సముద్రం ఇంత గొప్పదైనా వచ్చి నా కాళ్ళు కడుగుతోందని ఒక్క 10 అడుగులు ముందుకు వెళ్ళిపోయావో, ఒకసారి కెరటం లాగిందా, ఇక వెనక్కి రావడం నీ చేతిలో లేదు. ముందుకు వెళ్లకుండా ఉండడమే నీ చేతిలో ఉంది. ముందుకు వెళ్లకుండా ఉంటే వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోతావు. సముద్రాన్ని తక్కువ అంచనా వేసి ఒక్క 10 అడుగులు ముందుకు వెళ్ళిపోయావా, శాశ్వతంగా అందులోకి వెళ్ళిపోతావు. వ్యసనం కూడా అంతే. నేను ఊంచుకోగలను అనుకుని 10 అడుగులు వేసావా, లాగేస్తుంది. కాదని వెనక్కి వెళ్ళడం అలవాటు చేసుకున్నావా, క్షేమంగా భద్రంగా ఉంటావు. ఆ వ్యసనములే ఈ 7 రకాలుగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్త సుమా, వాటి జోలికి వెళ్ళకూడదు సుమా. ఇవన్నీ ఉన్నవాళ్లే పాడవుతున్నారు. వాళ్ళు పాడవకూడదని మంచి మాటగా చెప్తున్నవాడు మహానుభావుడు విదురుడు. అది అప్పటికి కాదు, ఇప్పటికి కాదు, ఎప్పటికీ లోకం తెలుసుకుని ఆచరించవలసినటువంటి సుభాషితం. అందుకే వెలది, జూదంబు, పానంబు, వేట, పలుకు ప్రల్లదనంబును, దండంబు పరుసదనము, సొమ్ము నిష్ప్రయోజనముగా వమ్ముసేత అనడు 7 వ్యసనముల చనదు తగులా. ఈ 7 వ్యసనములను ఎవ్వరూ కూడా అలవాటు చేసుకోకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి అని మహానుభావుడైనటువంటి విదురుడు చెప్పిన మాట. మంచి మాటలు కొంచెం కఠినంగా ఉంటాయి. కొంచెం కఠినంగా ఉన్నా అవి మంచి మాటలు అయినప్పుడు అందులో ఉన్న సారాన్ని తీసుకునే ప్రయత్నం చేయడమే ఎప్పుడూ మంచిది. బాదంకాయ ఎప్పుడూ గట్టిగా ఉంటుంది. బాదంకాయని గట్టిగా రాయి పెట్టో దేని పెట్టో కొడితే అప్పుడు లోపల ఉన్నటువంటి పప్పు తింటే మాత్రం శరీరానికి చాలా రోగనిరోధక శక్తి వస్తుంది. మంచి మాట కొంచెం కఠినంగా ఉన్నట్టు ఉంటుంది, కానీ దాన్ని కాదు పరిగణించవలసింది. ఏది పరిగణనలోకి తీసుకోవాలి అంటే లోపల నిక్షిప్తం చేయబడినటువంటి సారభూతమైన విశేషాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకని అటువంటి మనస్థితిలో మనం దాన్ని స్వీకరించి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత అటువంటి వ్యసనములకు మనం బానిసలు కాకుండా, ఆ వ్యసనములకు బలి కాకుండా మనని మనం రక్షించుకొని ఉత్తమ పదంలో ప్రయాణం చేసేటటువంటి సమస్త విభూతులు అనుగ్రహింపబడుగాక అని ప్రార్థన చేసి నమస్కరిద్దాం. స్వస్తి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమైవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. విదురుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ అనేకమైనటువంటి నీతులను ప్రబోధం చేశాడు. అందులో అంటాడు, ఏలినవాణిని దైవము ఆలిని బంధులను సముచితారాధన సంశీలత ప్రీతుల చేయని పాలసుడా ఫలములాశపడు మనుజేంద్ర అంటాడు. మనుజేంద్ర, ఓ మహారాజా అని సంబోధించి ఏలినవాణిని అంటే ఏలినవాణిని అన్న మాట చేత ప్రతిపాదింపబడుతున్నటువంటి వాడు రాజు అని. అక్కడ
ధృతరాష్ట్రుడితో మాట్లాడుతున్నటువంటి విదురుడు ప్రయత్నపూర్వకంగా మనిషి అలవాటు చేసుకోవలసినటువంటి కొన్ని విషయాల్ని మాట్లాడుతున్నాడు. కొంతమందిని జీవితంలో గౌరవించడం అనేటటువంటిది ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలి. ఎందుచేత అంటే వాళ్ళ యొక్క స్థానం అటువంటిది, వాళ్ళ యొక్క పోషణ శక్తి అటువంటిది అయినప్పుడు ఇంకా మన విచక్షణాధికారానికి విడిచిపెట్టకుండా మనం ఆ స్థానములను గౌరవించవలసినదే. అంతకన్నా భిన్నాభిప్రాయం మనసులో ఉండడానికి వీల్లేదు. అది ఐచ్ఛికం కాదు. ఈ విషయంలో ఇక నా స్వతంత్రమైన అభిప్రాయానికి తావివ్వను, వాళ్ళని నేను గౌరవించి తీరుతాను అనేటటువంటి నిశ్చితాభిప్రాయాన్ని పొంది ఉండాలి. అట్లా ఎవడు పొంది ఉంటాడో వాడు 10 మంది చేత గౌరవింపబడతాడు, 10 మందికి ఆదర్శప్రాయుడవుతాడు. అన్నిటికన్నా తాను ప్రశాంతంగా జీవించగలుగుతాడు. అందులో మొట్టమొదట గౌరవింపబడవలసినటువంటి స్థానం గురించి మాట్లాడుతూ విదురుడు రాజుని ప్రతిపాదించాడు. ఏలిన వాణిని, రాజు పట్ల గౌరవంతో ఉండడం అనేటటువంటిది వ్యక్తిగతంగా ఉండవలసినటువంటి మంచి లక్షణం అన్నాడు. రాజు అంటే రాజ్యమును పరిపాలిస్తున్నటువంటి వాడు. నా విష్ణు పృథివీపతి, విష్ణువాంశ లేకుండా ఆయన భూమిపతి కాలేడు. అటువంటి వాడెవరున్నాడో అటువంటి రాజుని అనవసరంగా విమర్శిస్తూ ఉండడం, వ్యతిరేక ధోరణి పెంచుకోవడం మంచిది కాదు. ఎందుచేత అంటే ఆ రాజు అనుసరించేటటువంటి పరిపాలనా విధానము చేతనే ప్రజలు బ్రతుకుతున్నారు అనేటటువంటిది నిశ్చయాత్మకమైనటువంటి విషయం. 10 మంది అన్నం తినగలుగుతున్నారు అంటే ప్రభువు యొక్క ధర్మం కూడా కారణం. ఆ ప్రభువు యొక్క మంచితనం, ఆ ప్రభువు యొక్క విశాల హృదయం ఏదుంటుందో దాని చేత ఎందరో కష్టాలలో ఉన్నటువంటి వారు ఆదుకోబడుతూ ఉంటారు. నిరంతరం ప్రజల గురించి ఆలోచించి త్యాగమయమైనటువంటి జీవితాన్ని గడపవలసినటువంటి వ్యక్తులలో ఒకడు మహారాజు. ఆయన అదే పనిగా ప్రజల యొక్క కష్టాన్ని తెలుసుకుంటూ ఉండాలి. వాళ్ళు సుఖంగా ఉండడం కోసం తాను ప్రయత్నిస్తూ ఉండాలి. ఏ ఒక్క రోజున కూడా వాళ్ళు ఎలా పోతే నాకేంలే అన్న ధోరణి ఉండడానికి వీలు లేనటువంటి జీవితం. ఆయన ఆలోచించేది, ఆయన చేసేది ఎప్పుడూ కూడా ప్రజల యొక్క హితం కోసం ప్రవర్తిస్తూ ఉంటాడు. అట్లా ప్రవర్తించేటటువంటి వ్యక్తి ఎవరున్నాడో ఆయనకి వ్యతిరేకమైనటువంటి ఆలోచన ధోరణి పెట్టుకుని ఉండడం మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు అంటే, ఒకటి కృతజ్ఞతా లక్షణం. మన గురించి అంత ఆలోచించేటటువంటి వ్యక్తిని చాలా తేలికగా, చాలా సులువుగా విమర్శించి అయిన దానికి కాని దానికి నోరు పడేసుకోవడం మంచి పద్ధతి కాదు. ఇక రెండవది, మహారాజు యందు కొన్ని లక్షణములు ఉంటాయి. రామాయణంలో అరణ్యకాండలో మాట్లాడుతూ మారీచుడు ఒక విషయాన్ని ప్రతిపాదిస్తాడు. ఇంద్రుడికి ఎటువంటి పరాక్రమం ఉంటుందో, ఎటువంటి తేజస్సు ఉంటుందో అది రాజు యందు ఉంటుంది. అలాగే అగ్నిహోత్రుడి యందు ఎటువంటి దాహకత్వ శక్తి ఉంటుందో, ఎటువంటి వేడి ఉంటుందో అటువంటి వేడి రాజు యందు ఉంటుంది. యమధర్మరాజు గారి యందు ఎటువంటి దండన శక్తి ఉంటుందో, ఆయన ఎట్లా శిక్ష వెయ్యగలడో అలా రాజు శిక్ష వెయ్యగలడు. వరుణుడు ఎంతటి అనుగ్రహప్రదాతయ్యి, ఎంతటి కారుణ్యమూర్తి, ఎంత చల్లగా ఉంటాడో రాజు అలా ఉండగలడు. చంద్రుడు ఎంత ప్రకాశవంతంగా, చంద్రుణ్ణి చూడగానే మనసు ఎంత ఊరట పొందుతుందో, రాజుని చూసి బలహీనులైనటువంటి వారు అంత ఊరట పొందుతూ ఉంటారు. వాళ్ళకి రక్షణ ఎవరు అంటే ప్రభువే. ప్రభువు ఉన్నాడు, మనకేం బెంగలేదు. ప్రభువు ఉన్నాడు, మనని కాపాడతాడు. ప్రభువు ఉన్నాడు, బలవంతులు మనని దోచుకోలేరు అన్న ధైర్యంతో బ్రతుకుతూ ఉంటారు. అందరికీ శాంతినిచ్చేటటువంటి చంద్రుడు వెన్నెల కురిపిస్తూ మనసులను చల్లపరిచినట్టే ప్రభువు కూడా అందరి యొక్క మనసులు చల్లగా ఉండేటట్టు చెయ్యగలిగినటువంటి వాడు. కాబట్టి అటువంటి రాజుని అదే పనిగా విమర్శించినటువంటి కారణం చేత ప్రభువు దృష్టి వ్యతిరేకంగా అటువంటి వాడి మీద పడితే వాడు నిష్కారణంగా మనశ్శాంతిని కోల్పోవలసి వస్తుంది. అందుకని
అసలు ప్రాథమికంగా రాజుని గౌరవించడం అనేటటువంటిది నేర్చుకోవడం మర్యాద. ఎందుచేత అంటే ఆయన అందరికన్నా పెద్దవాడు. పెద్దవాడు అంటే అధికారమునందు ఉన్నవాడు. విశేషించి పరిపాలనాంశలో ఉండి 10 మంది యొక్క బాగోగులను గురించి ఆలోచిస్తున్నవాడు. తనదైన శైలిలో తాను చెయ్యగలిగినది చేస్తున్నవాడు. కాబట్టి అటువంటి రాజుని గౌరవించడం అనేటటువంటిది ప్రాథమికంగా వ్యక్తికి ఉండవలసినటువంటి లక్షణం. ఇది ధర్మరాజు గారి యందు ఉన్నది. నిజానికి ధర్మరాజు గారు ధృతరాష్ట్రుణ్ణి గౌరవించవలసిన అవసరం లేదు. కానీ రాజు అని ధృతరాష్ట్రుడి పట్ల ఎంతో గౌరవంతో ప్రవర్తిస్తాడు. చిట్ట చివరికి ఒకానొకప్పుడు విదురుడు ధృతరాష్ట్రుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అరణ్యంలో ఉన్నటువంటి ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళిపోతే విదురుణ్ణి విడిచిపెట్టి ఉండలేని ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి పంపించి విదురుణ్ణి వెనక్కి తీసుకురమ్మన్నాడు. అప్పుడు కూడా మాట్లాడుతూ ధర్మరాజు గారు రాజు ప్రశాంతంగా ఉండాలి అంటాడు. రాజు రాజు అన్న మాట అన్ని మాటలు వాడతాడు. రాజు మనశ్శాంతిగా ఉండాలంటాడు. రాజుని గౌరవించి ప్రవర్తిస్తాడు. నిజంగా చెప్పాలి అంటే ధర్మరాజు గారు వ్యతిరేక ధోరణిలో ఉండాలి. అయినా ఆయన అలా ఉండడు. ధర్మాన్ని ధర్మంగానే పరిపాలన చేస్తాడు. రాజు పట్ల అంత గౌరవభావంతో ప్రవర్తిస్తాడు. అటువంటి లక్షణం ఉన్నవాడు ధర్మరాజు గారు. అదే ధృతరాష్ట్రుడి కుమారుడైనటువంటి దుర్యోధనుడైతే రాజు పట్ల అటువంటి గౌరవభావంతో ఉండడు. నిజానికి ధృతరాష్ట్రుడి పట్ల తృణీకార భావనే. ఎప్పుడూ కుట్రలు కుతంత్రాలు, ఎవరినో పాడు చేయడం, తన సుఖపడడం, దానికోసం అధికారాన్ని వాడడం, ఇది తప్ప అసలు 10 మంది యొక్క మంచి కోసం ఆలోచించడం, రాచ పదవి యందు ఆ గౌరవాన్ని పొంది ఉండడం, రాజు యందు గౌరవాన్ని పొంది ఉండడం, రాజుని ధిక్కరించకుండా ఉండాలి, రాజు మాట వినాలనేటటువంటి ధోరణి దుర్యోధనుడి యందు ఉండదు. ఇది మాట్లాడుతున్నప్పుడు దేశకాలములతో సంబంధం లేకుండా ఏ ప్రాంతమునందు, ఏ దేశమునందు, ఏ కాలమునందైనా అందరికీ అన్వయమయ్యేటట్టుగా అర్థం వచ్చేటట్టు ఒకలా మాట్లాడాడు విదురుడు. అదే మాట మాట్లాడుతున్నప్పుడు అదే సమయంలో వింటున్నటువంటి ధృతరాష్ట్రుడికి, ధర్మరాజుకి, దుర్యోధనుడికి మధ్య ఉండేటటువంటి భేదం అవగతమయ్యేటట్టుగా మాట్లాడాడు. కాబట్టి ఏలినవాణిని, రాజుని గౌరవించడం రానివాడెవరుంటాడో అటువంటి వాడు లోకంలో అభ్యున్నతిని పొందలేడు. అలాగే రాజు కూడా ఏదో ఎంతసేపు వినోదాలతోటి వ్యసనాలతోటి కాలక్షేపం చేయడం కాదు, ప్రజల యందు అనురక్తి కలిగిన వాడై ఉండాలి. లేకపోతే ప్రజా విప్లవాన్ని రాజు ఎదుర్కోవలసి ఉంటుంది. ఇదే రామాయణంలో మాట్లాడుతూ అంటారు, స్వామినా ప్రతికూలీన ప్రజా తీక్ష్ణేన రావణ రక్ష్యమానా నవర్ధంతే మేషా గౌమాయునాయధా అంటాడు. రాజే ధర్మము వదిలేసి, రాజే కుట్రలకు పాల్పడి, రాజే దుష్టమైనటువంటి ఆలోచనతో ఉండి, రాజే ధర్మాన్ని పాడు చేసే ప్రయత్నం చేస్తే అది ఎలా ఉంటుంది అంటే అటువంటి రాజు మేకల మంద వెనకాతల కాపలాకి వెడుతున్నటువంటి తోడేలులా ఉంటుంది. మేకల మంద రక్షింపబడాలి. రక్షింపబడవలసినటువంటి మేకల మందని కాపాడడానికి అప్రమత్తత కలిగినటువంటి వ్యక్తి వెనకాతల వెడుతూ ఉండాలి, వాటిని కాపాడుతూ ఉండాలి, వాటిని తినడానికి వచ్చిన దాన్ని శిక్షించాలి. అట్లా కాకుండా ఒక తోడేలు వెళ్ళడమో ఒక నక్క వెళ్ళడమో జరిగిందనుకోండి, ఒక నక్క ఆ మేకల వెంట వెడుతోందనుకోండి, ఆ నక్కే అవకాశం వచ్చినప్పుడల్లా ఓ పిల్లనో ఓ మేకనో పట్టి తినేస్తూ ఉంటుంది. ఇంకా మేకల మందకు వచ్చే రక్షణ ఎక్కడుంది? వెనకాతల నక్క వస్తుంటే. నక్క మేకల్ని కాపాడతానంటే ఇక బయట వాళ్ళు అక్కర్లేదు, నక్కే చాలు మేకల్ని తినేయడానికి. ధర్మాన్ని విడిచిపెట్టేసినటువంటి రాజు, కుచ్చితపుట ఆలోచనలు ఎప్పుడూ మనసులో నింపుకున్నటువంటి రాజు ప్రజలకి మేలు చెయ్యలేడు సరికదా. ప్రజల వెనకాతల వెడుతున్నటువంటి రాజు రక్షణకి బదులు మేకల వెంట వెడుతున్నటువంటి నక్క ఎలా హాని చేస్తుందో అలా హాని చేస్తాడు అంటాడు మారీచుడు. నీ కుమారుడైనటువంటి దుర్యోధనుడు ఎప్పుడూ అటువంటి ఆలోచనలు కలిగినవాడు. అవి విన్నటువంటి నువ్వు అటువంటి దుష్టమైన ఆలోచనలతో ఉంటావు. నువ్వు రాజుగా ఉండగా ప్రజలు సుఖపడమంటే ఎందుకు సుఖపడతారు? యుద్ధం రాకుండా ఎలా ఉంటుంది?
నీవు చేసేటటువంటి నిర్ణయాల వలన యుద్ధం వస్తుంది. యుద్ధం వచ్చినప్పుడు లోకానికంతటికీ ఉపద్రవం ఏర్పడుతుంది. అలా ఉపద్రవం రాకుండా యుద్ధాన్ని తప్పించగలిగినటువంటి నేర్పరితనం నీ ఎందు ఎక్కడున్నది? నీ ఎందు లేదు. కాబట్టి నువ్వు మేకల వెంట వెడుతున్న నక్క ఎటువంటిదో ప్రజలను కాపాడతానని ఆ స్థానంలో కూర్చున్నటువంటి రాసపదవిలో ఉన్న నువ్వు అటువంటి వాడివి అన్నది అన్యాపదేశమైనటువంటి మాట. కాబట్టి ఏలినవానిని దైవము ప్రయత్నపూర్వకంగా ప్రతివారు నేర్చుకోవలసినటువంటి విషయాలలో ఒకటి ఏమిటి అంటే దైవభక్తిని కలిగి ఉండడం. దైవభక్తిని కలిగి ఉండడం వల్ల 2 ప్రయోజనాలు ఉంటాయి. ఏమిటి దైవభక్తిని కలిగి ఉండే ప్రయోజనం అంటే, ఉన్నాడు అని నిశ్చయించుకోవడానికి కారణాన్ని వెతుక్కుని గౌరవించడం అలవాటు అవుతుంది. ఇప్పుడు తల్లిని గౌరవించండి అని నేను అన్నాను అనుకోండి, అమ్మ ఎదురుగుండా కనపడుతోంది, అమ్మ చేసిన మహోపకారాలు కనపడుతున్నాయి, అమ్మ మన పట్ల చూపించేటటువంటి ప్రేమ నిరంతరం కనపడుతోంది. నాన్నగారిని గౌరవించండి, పితృదేవోభవ అన్నాను అనుకోండి, ఆ తండ్రి చేసేటటువంటి ఉపకారం తెలుస్తోంది, తండ్రితో మనకి ఉన్నటువంటి అనుబంధం తెలుస్తోంది. కానీ నేను దైవాన్ని పూజించండి, దైవాన్ని గౌరవించండి అన్నాను అనుకోండి, అసలు దైవం ఉన్నాడు అనడానికి నేను ఎప్పుడైనా ఆయన్ని చూస్తే కదా, ఆయన చేసే ఉపకారం ఏమిటో నాకు తెలిస్తే కదా. నాకు ఆయనకి అనుబంధం ఉండడానికి నేను ఆయనతో మాట్లాడానా, ఆయన నాతో మాట్లాడా? ఎలా అనుబంధం ఉంటుంది, ఎలా పూజ చేస్తాను, ఎలా గౌరవిస్తాను, ఆయన పట్ల నాకు ఎందుకు ప్రేమ ఉంటుంది? ప్రేమయే కదా భక్తి అని పిలువబడుతుంది. ఎట్లా ఏర్పడుతుంది అంటే దానికి శాస్త్రం అంటుంది, అన్ని విషయముల యందు నీకు చేసినవాడు కనపడాలి అని లోకంలో ఎక్కడా ఆ నియమం ఉండదు. ఏదో ఒక సభకి ప్రవచనం చేయడానికి వెళ్ళాను అనుకోండి, ఒక వేదిక నిర్మాణం చేయబడి ఉంది అంటే వేదికని నిర్మించిన వ్యక్తి ఎవరో ఉండాలి కదా. ఆ వేదిక నిర్మించినప్పుడు అందరికీ నేను కనపడేటట్టు, నాకు అందరూ కనపడేటట్టు నిర్మించినటువంటి సౌలభ్యము చేత ప్రవచనం చేసేటప్పుడు ఒక ఉత్సాహం, ఒక సంతోషం ఉంటాయి. దాన్ని అంత అందంగా ఏర్పాటు చేసి మాట్లాడేటప్పుడు ఎక్కడా ఏ విధమైన ఇబ్బంది కలగడానికి వీలు లేని రీతిలో వ్యవస్థ చేసినటువంటి వ్యక్తి నా కంటికి కనపడినా కనపడకపోయినా, బా ఎవరో చాలా బాగా నిర్మాణం చేశారండి అని వెంటనే జరిగిన పనిని బట్టి వెనక ఉన్న వ్యక్తి గుర్తింపబడతాడు. ఓ ఎవరో ఉన్నారు, ఇంత అందమైన పూల కుండీలు ఇలా ఏర్పాటు చేశారు అంటే ఆ కుండీలు పెట్టిన వారు ఉన్నారు. ఇవాళ చెప్తున్నది విదురనీతి అయితే, విదురుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడుతున్నట్టుగా ఇంత అందంగా ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలీదు, ఓ 2 బొమ్మలు తీసుకొచ్చి సభలో ఎదురుగుండా పెట్టారు. అది చాలా గొప్ప విషయమే. ఎంత బాగా అమర్చారు తెలిసేటట్టుగా. ఇదో కూర్చుని విదురుడు మాట్లాడుతున్నట్టు, కూర్చుని ధృతరాష్ట్రుడు వింటున్నట్టు, అదో అంతఃపురం, ఆ సన్నివేశం, దాన్ని రూపకల్పన చేసి పెట్టారు అంటే వింటున్నది కంటితో చూస్తూ బాగా అనుభవించడానికి వీలుగా ఎవరో ఏర్పాటు చేశారు అని వారెవరో నా కంటికి కనపడకపోయినా, నేను చూసినా చూడకపోయినా, అడిగి మరీ తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఉన్నారని నమ్ముతున్నానా లేదా? నిన్నను లేని మొక్కకి ఇవాళ వచ్చింది, నిన్నటి మొగ్గ రేపు పువ్వు అయింది, ఇవాళ లేని సువాసన రేపు పువ్వుగా వికసించిన తర్వాత వచ్చింది, పువ్వు పిందెగా మారింది, పిందె కాయ అవుతోంది, కాయ పండు అవుతోంది, పండు అయ్యాక మెత్తపడిపోతోంది, లోపలి గుజ్జు తీయగా అయిపోతోంది. వసంత ఋతువు వస్తే కోయిల పాడుతోంది, వసంత ఋతువు వస్తే మామిడి చెట్టు చిగురుస్తోంది. ఒకే భూమిలో పక్కన మామిడి చెట్టు పక్కన కుంకుడి చెట్టు పెడితే దాని కొమ్మలు దీని కొమ్మలు కలిసిపోయినా కుంకుడి చెట్టు కొమ్మలు కుంకుడుకాయలే కాస్తున్నాయి, మామిడి చెట్టు కొమ్మలు మామిడికాయలే కాస్తున్నాయి. ఇవన్నీ చేసినది నేను మాత్రం కాదు కదా. సూర్యుడు ఒకే నీతి వేగంతో తిరుగుతున్నాడు, సూర్యోదయ సూర్యాస్తమయాలు అవుతున్నాయి, రాత్రి అవుతోంది, పగలవుతోంది, మనుష్యులలో వికారములు కలుగుతున్నాయి, పుడుతున్నాడు, పెరుగుతున్నాడు, తరిగిపోతున్నాడు, మార్పు చెందుతున్నాడు, నశించిపోతున్నాడు, ప్రాణులు వస్తున్నాయి, ప్రాణులు వెళ్ళిపోతున్నాయి, గర్భస్థమై పిండం పెరుగుతోంది, పెరిగినటువంటి పిండం శిశువై బయటికి వస్తోంది, శిశువుని చూసేటప్పటికి తల్లిలోంచి పాలు వస్తున్నాయి, పాలు తాగి బిడ్డ పెరుగుతున్నాడు. ఇవన్నీ ఎవరు చేసినవి, ఎవరు నేర్పినవి?
వర్ష ఋతువులో వర్షాలు పడి అందరికీ నీళ్లు అందేటట్టు చేస్తున్నవాడెవరు? దాహం వేస్తే నోరు పైన కడుపు కింద పెట్టకుండా ఇంతకాలం నుంచి తయారు చేస్తున్నటువంటి ప్రాణులందరికీ నోరు పైన కడుపు కింద పెడుతున్నాను, నేను కూడా తయారీలో ఒక మార్పు చేస్తాను, కడుపు పైన నోరు కింద పెడతానని భగవంతుడు అలా తయారు చేయడం మొదలెట్టాడు అనుకోండి. దాహం వేసినప్పుడు నోట్లో పోసి నీళ్లు పొట్టలోకి ఎలా పెడతాయి? నీరు పల్ల మెరుగు నిజము దేవుడు ఎరుగు. నీరు కిందకెడుతుంది కాబట్టి నోరు పైన పెట్టి కడుపు కింద పెట్టాడు కాబట్టి దాహం వేసినప్పుడు నోట్లో పోసిన నీళ్లు కడుపులోకి వెళ్ళి దాహం తీరుతోంది. కడుపు పైన నోరు కింద ఉంటే ఎవరు పెట్టారు ఈ ప్రక్రియ? ఎవరు చేశాడు? నీరు కిందకి వెళ్ళిపోతోందా? నిప్పు పైకి వస్తోందా? అగ్నిహోత్రం పైకి రాకుండా నీళ్ళల్లా అది కూడా భూమిలోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఓ చెంబుడు నీళ్లు పోస్తే భూమిలోకి వెళ్ళిపోతాయి. అగ్ని కూడా అలాగే భూమిలోకి వెళ్ళిపోయింది అనుకోండి, వంట ఎలా చేసుకుంటారు? అగ్ని పైకి లేవాలా? నీరు భూమి లోపలికి వెళ్ళాలా? భూమి లోపలికి వెడుతోంది కాబట్టి నీటి వల్ల ప్రయోజనమా? నిప్పు పైకి లేస్తోంది కాబట్టి నిప్పు వల్ల ప్రయోజనమా? గాలి కంటికి కనపడకపోయినా వీచి వెళ్ళిపోతోంది కాబట్టి ఎక్కడ ఉన్నా ఊపిరి అందుతోందా? భూమిలో గాలి కూడా కదలను అంటే గాలి ఉన్న చోటే కొన్ని కోట్ల మంది వెళ్ళి కూర్చోవాలి, అందరూ అన్ని చోట్ల ఉండలేరుగా. అలా కాకుండా గాలి అన్ని చోట్లకి వచ్చేట్టు చేసిన వాడెవరు? వేదిక నిర్మాణం అయ్యుంటే వేదికని నిర్మించిన వాడు ఉన్నట్టే ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఇవి జరిపించిన వాడు కూడా ఉన్నాడుగా. వాడిని చూడాలి అని తాపత్రయపడిన వాళ్ళు ఎవరున్నారో అట్లాంటి వాళ్ళకి వాడు ఒక రూపంతో కనపడ్డాడు కదా. కనపడబట్టే కదా దేవాలయాలు వచ్చాయి, కనపడబట్టే కదా వాంగ్మయం వచ్చింది, కనపడబట్టే కదా భక్తుల యొక్క చరిత్రలు వచ్చాయి. ఇప్పటికీ కూడా అటువంటి భాగవతుల యొక్క కుటుంబాలు ఉన్నాయి కదా. ఇప్పటికీ భగవంతుణ్ణి సేవించి ఆపదల నుంచి తప్పుకున్నామని చెప్తున్న వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పటికీ అటువంటి మార్గంలో నడిచి మనశ్శాంతిని పొంది ధార్మికంగా ఉండి 10 మందికి ఉపయోగపడుతున్న వాళ్ళు ఉన్నారు కదా. నా అంత వాణ్ణి నేనైతే నా ఊపిరి తీస్తున్నది ఎవరు? నిద్రపోతున్నప్పుడు ఊపిరి తీస్తున్నవాడెవరు? ఊపిరి తీస్తూనే ఉండాలనుకున్న 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. ఆయన ఈ ఊపిరి ఆగిపోవాలి అని నిర్ణయం చేస్తే 1,000,000 మంది వైద్యులు కదిలి వచ్చినా ఎందుకు ఊపిరి ఆగిపోతోంది? ఎవరు ఊపిరి తీయిస్తున్నాడు? ఎవడు ఊపిరి ఆపుతున్నాడు? ఎవరు ఈ జనన మరణ చక్రాన్ని తిప్పుతున్నాడు? ఎవరు జీవుల యొక్క కర్మలను జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు? ఎవడు సుఖదుఖములను ఇస్తున్నాడు? ఎవడు యోగక్షేమములు కల్పిస్తున్నాడు? వాడు భక్తితో పరితపించిన వాళ్ళకి కనపడ్డాడు. వాడు ఉన్నాడు, ఎవడో లేకుండా ఇది జరగదు, వాడే భగవంతుడు అని నమ్మినటువంటి జాతి ఆర్షజాతి. మనందరినీ అందుకే సనాతన ధర్మంలో ఉన్నవారు అంటారు. ఈ ధర్మమునకు పేరు సనాతన ధర్మము. ఎందుకంటే భగవంతుడు సనాతనుడు, భగవంతుడికి పుట్టుక లేదు. భగవంతుడు ఇప్పుడు పుట్టాడు అంటే ఆ ప్రశ్నకి జవాబు ఉండదు. ఆద్యంతములు లేనివాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడు యొక్క ఊపిరి వేదం. వేదము ప్రమాణముగా కలిగినటువంటిది సనాతన ధర్మం. అందుకే ఈ ధర్మము ఎంత ప్రాచీనమైనది అంటే భగవంతుడు ఎంత ప్రాచీనమైన వాడో ఇది కూడా అంత ప్రాచీనమైనది. అందుకే దీనికి వేరు పేరు పెట్టవలసినటువంటి అవసరం లేదు. ఇన్ని పేర్లు పెట్టినా భగవంతుడు ఆద్యంతములు లేకుండా ఉండిపోయినట్టే సనాతన ధర్మం కూడా అంతే. అటువంటి ధర్మమును అనుష్ఠించి పరిపాలన చేసేటటువంటి వారికి భగవంతుడు ఉన్నాడు అనేటటువంటిది రూఢమైనటువంటి విశ్వాసం. ఆ విశ్వాసం కలిగిన వాళ్ళు పరితపించినప్పుడు భగవంతుడి యొక్క దర్శనాన్ని పొందినటువంటి గాథలు కోకొల్లలు. ఎవరి అనుభవాలు వాళ్ళవి. ఒకరి అనుభవాన్ని ఒకరు తిరస్కరించడం సాధ్యం కాదు కదా. గౌరవించడం మర్యాద. కాబట్టి భగవంతుడు ఉన్నాడు అని నమ్మడం గతంలో జరిగినటువంటి భక్తుల యొక్క కథల చేత నిరూపింపబడిన విషయం. 2 వేద ప్రమాణమును అంగీకరించి జీవించేటటువంటి విధానం. 2 భగవంతుడు ఉన్నాడు అని నమ్మాడు అనుకోండి, ఆ నమ్మినటువంటి వ్యక్తికి 2 విరుద్ధమైన విషయములు ఒక్కసారే కలుగుతాయి. 1 భయం ఉంటుంది, 2 ధైర్యం ఉంటుంది. భయము ధైర్యము 2 విరుద్ధమైన విషయాలు. నేను భయపడుతున్నాను అంటే ధైర్యంగా లేను, నేను ధైర్యంగా ఉన్నాను అంటే నా యందు భయం లేదు. కానీ భగవద్భక్తి ఉన్నవాడికి భయము ఉంటుంది, ధైర్యము ఉంటుంది. ఎందుకు అంటే ఒక తప్పు పని చెయ్యాలనుకోండి, ఇక్కడ ఎవ్వరూ చూడకపోవచ్చు,
కానీ చూస్తున్నవాడు ఒకడున్నాడు. వాడు ఆ పాపానికి రేపు ఫలితం ఇస్తాడు. ఆ ఫలితం ఇచ్చినప్పుడు నేను తట్టుకోలేను. కాబట్టి నాకొద్దు. భగవంతుని యందు నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి ఒకడు చూస్తున్నాడా ఒకడు చూడటం లేదా అన్నది కాదు. ఆయన ఎప్పుడూ చూడగలడు. ఆయన చూడలేకపోవడం ఉండదు. నేను భూమి మీద నిలబడి చేస్తున్న పాపాన్ని భూమి రూపంలో చూడగలడు. అంతర్యామిగా చూడగలడు. నేను తీస్తున్న ఊపిరి రూపంలో చూడగలడు. పగటిపూట సూర్యుడిగా, రాత్రిపూట చంద్రుడిగా చూడగలడు. నాలో ఉన్న వేడిగా, అగ్నిగా చూడగలడు. ఆయన చూడలేకపోవడం అన్నది ఉండదు. మూడవ కంటికి తెలియకుండా చేయగలమేమో కానీ మూడవ కంటివాడికి తెలియకుండా చేయడం సాధ్యం కాదు. నా 2 కళ్ళకే తెలిసి పక్కన ఇంకొకడు లేడు కాబట్టి వాడి 2 కళ్ళల్లో ఒక కంటికి కూడా తెలియకుండా చేయగలనేమో. కానీ మూడవ కంటి వాడైన పరమేశ్వరుడికి తెలియకుండా చేయడం ఎవరికీ సాధ్యం కాదు కదా. కాబట్టి నేను ఎందుకు తప్పు చేసి భగవంతుడి చేత శిక్ష పొందడం? నాకొద్దు. ఆరోగ్యవంతమైనటువంటి భయాన్ని ఇస్తుంది భక్తి. అదే ధైర్యాన్ని ఇస్తుంది. ధర్మాన్ని అనుష్ఠించేటప్పుడు కష్టం వచ్చిన, ఒడిదుడుకులు ఎదురైన, ఎత్తుపల్లాలలో పడవలసి వచ్చిన నేను నమ్ముకున్న ధర్మం నన్ను కాపాడుతుంది. ధర్మరాజు గారు అరణ్యవాసం చేసినా, అజ్ఞాతవాసం చేసినా చెక్కు చెదరకుండా ఎందుకు నిలబడగలిగాడు? దైవమైన కృష్ణ పరమాత్మ ఉన్నాడు. మనం నీతిని పట్టుకున్నప్పుడు, ధర్మాన్ని పట్టుకున్నప్పుడు ఆ కృష్ణుడు అభినందిస్తాడు. ఆ కృష్ణుడి ఆశీర్వచనం ఉంటుంది. అది చాలు, మనం శాశ్వతమైన సుఖాన్ని పొందుతాం. తప్ప తాత్కాలికంగా మనుష్య ప్రయత్నంతో మనం పొందినా అది ఈశ్వరానుగ్రహంతో కూడుకున్నది కానప్పుడు అది శాశ్వతత్వమును పొందే అవకాశం లేదు. శాశ్వతమైన సుఖాన్ని పొందాలి అంటే భగవదనుగ్రహంతో సాధ్యం. భగవదనుగ్రహం పొందాలి అంటే ధర్మానుష్ఠానమే దానికి ఉపకరణం. కాబట్టి నేను ధర్మానుష్ఠానం చేస్తాను అని చెప్పి ధర్మరాజు గారు నిర్ణయించుకుని ఆ మార్గంలో ప్రయాణించగలిగాడు కదా. ప్రయాణించినందుకు గాను కురుక్షేత్ర యుద్ధభూమి యందు ఎందరో శత్రువులను పరిమార్చి ముకుటధారణ చేసి రాజ్య పరిపాలన చెయ్యగలిగాడు కదా. అంటే ఎవరికి దైవభక్తి ఉన్నదో వారు భయంతోనూ ఉంటారు, ధైర్యంతోనూ ఉంటారు. ఆరోగ్యవంతమైన భయము, ఆరోగ్యవంతమైన ధైర్యము, ఈ 2 ఉన్నప్పుడు ఎవరి జోలికి వెళ్ళరు. వెళ్ళనప్పుడు సమాజం అంతా ప్రశాంతంగా ఉంటుంది. భక్తి ఛాందసం కాదు. భక్తి ఎక్కడుంటుందో అక్కడే నిజానికి శాంతి భద్రతలు ఉంటాయి.